ఓవరాల్ డెవలప్మెంట్ సైంటిఫిక్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. రామచంద్ర నాయక్ గారు, ఇక్కడ అంటే చాలా మందిలో ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు మీరు హైడ్రాన్ తీసుకురావడం కానివ్వండి, ఫర్దర్గా ఇప్పుడు సిటీ డెవలప్మెంట్ మీద మాట్లాడే నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక డెసిషన్ లాగా చూడాలా, లేకపోతే కేవలం రేవంత్ రెడ్డి గతంలో చేసిన చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్ సెంటర్ సంబంధించి కూడా 2016 నుంచి స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. సో ఇవాళ అధికారం వచ్చింది కాబట్టి వెంటనే కూల్చివేయడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి దాని మీద ఆ కక్ష తీర్చుకున్నారనో, లేకపోతే ఆయన చేసి నేను ఒక మాట చెప్పానంటే దాన్ని కంప్లీట్ చేస్తానని దాన్ని ఆ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశారని చాలా మంది అనుమానం ఉంది. మీరు ఎలా చూస్తారు, దాన్ని ఏమంటారు, దాని సమాధానం? సరే, ప్రజలు కోరుకున్న హైదరాబాద్ ప్రజలకు అందించే దాంట్లో గట్టి సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. హైడ్రా అనేది కొత్తది ఏదో విధి విధానాలతో రూపొందించింది కాదు. ఇంతకుముందు మన స్పీకర్ గారు చెప్పినట్టు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ డెవలప్మెంట్లో తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయడానికి స్ట్రిక్ట్గా ఆ విధి విధానాలనే ఇంప్లిమెంటేషన్లో కరప్షన్స్ లేకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పనిచేసే ఒక స్పెషల్ ఫోర్స్ మాత్రమే హైడ్రా. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్, ఏ విధంగా అయితే గతంలో నక్సల్స్ని కంట్రోల్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్లోనే గ్రేహౌండ్స్ డిపార్ట్మెంట్ అని ఏ విధంగా అయితే మనం స్పెషల్ ట్రైన్డ్ ఫోర్స్ని పెట్టినామో, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న నిర్ణయం. ఇందులో వారి డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. ఒక ప్లానింగ్ సిటీ ప్రతి ఒక్కరు కోరుకునేదే. హైదరాబాద్ ముఖ్యంగా అటు మాదాపూర్ 94 ముందు మాదాపూర్ లేదు. 94 తర్వాత చూస్తే మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఈరోజు కోకాపేట వరకు మొత్తం మరి బిల్డింగ్లు, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ మనం చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో ఈ జనావాసాలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వారికి సరిపడా నీటి వసతి కావచ్చు, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ప్రొటెక్షన్లో భాగంగా కావచ్చు, ఇది హైడ్రా వారి డ్యూటీలో వాళ్ళు ఉన్నారు. దీనిలో రేవంత్ రెడ్డి గారు ఫలానా వ్యక్తిది కూలబెట్టమనో ఫలానా వ్యక్తిది ప్రొటెక్ట్ చేయమని చెప్పే పరిస్థితులు లేము. హైదరాబాద్ కోసం ఎంతటికైనా, హైదరాబాద్ రేపు ప్రపంచంలోనే ఒక మంచి సిటీగా డెవలప్ చేయడం కోసం ఆ లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో ఇది సమిష్టిగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. దీంట్లో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా హైడ్రా తన పని తను చేసుకుంటూ పోతుంది. దాన్ని మనం డెఫినెట్గా సమర్థించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఓల్డ్ సిటీ, ఓల్డ్ సిటీ చార్మినార్లో పోతే వెహికల్స్ ఎంత కంజెస్టెడ్గా ఉంటాయి, ఎంత ప్రయాణం ఎంత ఇబ్బందికరంగా ఉందో చూస్తున్నాం. హైదరాబాద్లో కూకట్పల్లి నుంచి మన కోటికి రావడానికి దాదాపు 1.5 hours 2 hours పడుతుంది. మరి ఇప్పుడే ఇంత పరిస్థితి ఉంటే ప్రతి సంవత్సరానికి దాదాపు 40,000 నుంచి 1,00,000 కార్లు రోడ్డు మీదకి వస్తున్నాయి. సో వెహికల్స్ రోడ్డు మీద పెరిగే కొద్దీ ట్రాఫిక్ రోడ్ వైడనింగ్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఉన్న దాంట్లో మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా, ట్రాఫిక్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలా, చిన్న వర్షాలకే ట్రాఫిక్ జాములు ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు ఒక కంఫర్టబుల్ సిటీ ఏ విధంగా మనం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఏదో కేటీఆర్ గారి జన్వాడ ఫామ్ కట్టగానే కేటీఆర్ మీద కక్ష సాధింపని, నాగార్జున ఫామ్ అంటే కన్వెన్షన్ కూలగొట్టగానే కక్ష సాధింపు అనేది లేదు. నిష్పక్షపాతంగా ఇది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా ప్రజల కోసం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం జరుగుతుంది. రైట్. అయితే అమర్నాథ్ గారు, ఇక్కడ మీరు చాలా సందర్భాల్లో మాట్లాడే నేపథ్యంలో హైడ్రా అనే ఏర్పాటు కానివ్వండి, దాని విధి విధానాలు డిసైడ్ చేసి ఇప్పుడు నడిపే క్రమంలో కూడా ఆ చిత్తశుద్ధిని మనము ఆ ఆఫీసర్ని బట్టి కూడా మనము ఇక్కడ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఎవరి మాట వినకుండా ఖచ్చితంగా చట్టపరంగాను న్యాయపరంగా వెళ్తారు అన్న ఒక మంచి పేరున్న ఆఫీసర్ని తీసుకొచ్చి